సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తావా అని కోపంతో ఊగిపోయాడు వ్యక్తి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై ట్రాక్టర్ ఎక్కించాడు సర్పంచ్ తమ్ముడు. అసలు ఇంతకీ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కామారెడ్డి జిల్లా సోమర్పేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారని బీఆర్ఎస్ బలపరిచిన బాలరాజ్ పై ట్రాక్టర్ ఎక్కించాడు సర్పంచ్ తమ్ముడు చిరంజీవి. ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. 3 పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలరాజ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ట్రాక్టర్ ఎక్కించడంతో ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ రోడ్డు మీద బైఠాయించారు. కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు నిరసనకారులు. విజువల్స్ మీరు చూడొచ్చు. దీంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాక్టర్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ట్రాక్టర్ని ఎక్కించడంతో కామారెడ్డి జిల్లా సోమర్పేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నేరుగా కామారెడ్డి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గంగారెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? కామారెడ్డిలో ప్రస్తుతం హైటెన్షన్ సిచ్యువేషన్ ఉంది, ఉన్న పరిస్థితి ఏమైనా కామ్ డౌన్ అయ్యిందా? అసలు ఏం జరుగుతోంది? గంగారెడ్డి, గెలిచిన సర్పంచ్ ఏదైతే పాపయ్య తమ్ముడు చిరంజీవి బాలరాజు పై ట్రాక్టర్ ఎక్కించాడు. నిన్ననే గెలిచాడు. 24 గంటలు గడవనే లేదు. అప్పుడే రాజకీయ కక్షలు మొదలయ్యాయి సోమార్పేట గ్రామంలో. ప్రధానంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2వ విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. 2వ విడత సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య గెలుపొందడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందడంతో పూర్తి స్థాయిలో దీనికి అంతకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో పూర్తిగా ఆ ఆందోళన జరుగుతుంది. ఆ బాలరాజుకు సంబంధించిన వ్యక్తులు ఆందోళన చేపట్టారు. రస్తారోకో చేపట్టిన పరిస్థితి నెలకొంది. బాలరాజు పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు మరో 4గురికి గాయాలయ్యాయి. వారందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు ఇటువంటి ఉద్రిక్త వాతావరణం దారితీస్తుంది? అసలు ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ఏమంటున్నారు? అయితే ప్రధానంగా బాలరాజుకు సంబంధించిన వ్యక్తులు మాత్రం ఏదైతే పాపయ్య తమ్ముడు కావాల్సుకునే మా పైన రాజకీయ కక్షతోనే ప్రధానంగా ఆ గొడవకు సంబంధించి ప్రధానంగా ట్రాక్టర్ను మా ఇంటిపైకి తెచ్చి ఇల్లును కూయిస్తాననే ఉద్దేశం మీద దగ్గర తెచ్చాడు. ఆ అడ్డుకున్న నేపథ్యంలో మహిళలకు, అదేవిధంగా దానికి అంతటికి సంబంధించిన బాలరాజుకు కూడా గాయాలైన పరిస్థితి ఉంటుంది. పాపయ్య తమ్ముడు చిరంజీవి ఈ ఘటనకు పాల్పడతానని ఊహించలేదు. నిన్ననే ఎన్నికలు జరిగాయి, నిన్ననే గెలిచారు. రాజకీయ కక్షతోనే ఇలా చేయడం సమంజసం కాదు. ఖచ్చితంగా ఆయనని శిక్షించాలి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ రాజకీయం ఏదైతే రాయలసీమ, ఉత్తరప్రదేశ్ రాజకీయంగా మారుతుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకనైనా నిన్ననే గెలిచిన సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు ఇలా చేయడం కారణం రాజకీయంగా ఎదుర్కోలేక మాపై కక్ష కట్టారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా, లేకపోతే ఇంకా ఉద్రిక్తంగానే ఉందా? ప్రధానంగా అక్కడైతే ఆందోళన అయితే చేపట్టారో వారిని ఆసుపత్రికి తరలించారు. ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, వారికి కఠినంగా శిక్షించాలని ఆందోళన చెప్పారు. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలను ఏదైతే ఎల్లారెడ్డికి సంబంధించిన పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి వారిని ఇరు వర్గాలను సముదాయించారు. అక్కడ రస్తారోకోను అయితే విరమింపజేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగడం వల్ల రాజకీయంగా గ్రామాల్లో కక్షపూరిత వాతావరణం నెలకొల్పే దిశగా ప్రయత్నాలు చేశారు. ఇలాంటి ఘటనలు చేసిన వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ గంగారెడ్డి, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి. రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే ఘటనకు సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. పరామర్శించడానికి ఉంటుంది కదా అన్న, మేము పోయి కూర్చున్నాము, అమ్మంతరం ఉన్నాం. నిన్నైతే వార్నింగ్ ఇచ్చిందన్న, బాబాయ్ సాయిబాబా వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చారు. మేము తెలిసిన తెల్లారి మీరు నన్ను చంపేస్తున్నాడన్న.
మీరు అటు తప్పుకుంటే రైట్ వస్తారని చెప్పిండు అన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలిపించుకుందాం తిరిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నానన్న. గుద్దుతే వాళ్ళ అన్న తమ్ముడిని పంపించి గుద్దుతే ఇంకా మూలడి కన్నా ఇంకా కాశీ ఉన్నోడు ఎట్లా గల్లబట్టి గుద్దుతాడు అట్లా గుద్దిండి అన్నాడు. ఉడత వెళ్ళి వరకు చేసిన నేను అంత పరిచయం చేసిందన్న. కానీ నాకు ప్రాణం అయితే ఉందన్న. ఆ పరిపాలన అర్థంలో మమ్మల్ని లేకపోతే ఊళ్ళకి మమ్మల్ని పంపిరి జీతం చేసుకుని బతుకుతా, జీతం చేసుకుని అయినా బతుకుతా. యువకులు అద్దన్న, యువకులు అద్దన్న వాళ్ళదే కావాలి. కలెక్టర్ ద్వారా నిన్న వారిని గురించి ఏ పోలీసులు ఏమి వేయలేరు. ఎమ్మెల్యే ఏం చెప్పాడన్నా ఇదే రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. సిచ్యువేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ రహదారిని దిగ్బంధం చేశారు, ఆ రోడ్లను పూర్తిగా చుట్టుముట్టేశారు. అక్కడ నిరసన, ఇన్ఫాక్ట్ అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతోంది ఇప్పుడు అక్కడ? ప్రధానంగా సచిన్, ఏదైతే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిన్న రెండో విడత ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సోమవారపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాపయ్య గెలవడంతో అక్కడ బాలరాజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పాపయ్య తమ్ముడు చిరంజీవి ఆ ఘటనకు సంబంధించి ఆ ట్రాక్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆ ఇల్లు కూల్చే ప్రయత్నం అయితే చేశారు. ఇరువర్గ రాజకీయ కక్ష వాతావరణంతోనే ఇలా చేశారని చెప్పి పాపయ్యకు ఏదైతే బాలరాజుకు సంబంధించిన వ్యక్తులు ఆందోళన చేపట్టిన పరిస్థితి. బాలరాజుపై ఇంత నిన్ననే జరిగింది ఎన్నికలు, నిన్ననే 24 గంటలు కూడా గడవలేదు. 24 గంటలు గడవకముందే ఇలాంటి ఘటనలకు పాల్పడడం దురదృష్టకరం అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఘటన స్థలానికి అయితే వచ్చి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయ కక్ష వాతావరణాన్ని రాయలసీమ ఫ్యాక్షనిజంగా, ఉత్తరప్రదేశ్ గుండాయిజంగా మార్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీనికి అంతకు సంబంధించి ఈ ఘటన వల్ల రాజకీయంగా కక్షపూరిత వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి కక్షపూరితమైన వాతావరణం గతంలో ఎప్పుడు కూడా మా గ్రామంలో లేదు, ఇలా చేయడం దురదృష్టకరం అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఆ